హాయ్ అండి. ఈరోజు నేను చింతకాయలు, చిన్న చేపల కూర చేశాను. కూర అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎంత బాగుందో. మాకైతే ఇలా పొద్దున్నే చేపలు వస్తాయని చాలాసార్లు చెప్పాను కదండి. ఈరోజు అయితే అన్నీ కూడా బొరుజనలు వచ్చినాయండి ఒకే సైజులోవి. మాకు ఈ తెచ్చాక అయితే రోజు కేకెత్తదండి. మేము కావాల్సినప్పుడు తీసుకుంటాం. నేను ఇక్కడ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి అంతే చేపలు. అలాగా తూసి మాకు ఇచ్చిందండి 1/2 కేజీ. తర్వాత ఆయక్కి బాజేసిందండి. 4 కోసేసి మాకు ఇచ్చేస్తుందండి. తర్వాత నేను శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత కూర కోసం ఒక దాక పెట్టుకుని దాకలో నూనె పోసి నూనె కాగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. 4 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసుకుని ఈ కూరలో వేసుకున్నానండి. బాగా వేగిపోవాలండి ఉల్లిపాయలు. ఇలా వేగిపోయిన తర్వాత టమాటా, ఒక పెద్ద టమాటా వేసానండి. ఎందుకంటే పులకపోయానండి, ఇంక చింతకాయ వేస్తాను కాబట్టి అందుకని ఒక పెద్ద టమాటా వేసాను. టమాటా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇవిగోండి ఇలా కడుక్కున్న చేపల్ని మళ్ళీ నీట్గా కడుక్కొని ఉల్లిపాయలో వేసుకోవడమేనండి. తలకాయలతోనే వండుకోవాలండి, అప్పుడు టేస్ట్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. ఇది కూడా వేగాలండి. చాలామంది కలిపి పెడతారు కానీ మాకైతే ఇలాగే ఇష్టం అండి. నేను కలిపి పెట్టిన చేపల కూర అసలు ఎప్పుడైనా పెద్ద అయినా చిన్న అయినా నేను ఇలాగే వండుతానండి. చూసారా ఉల్లిపాయలు, ఉప్పు, కారం కూడా వేగిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపల్ని ఈ ఉల్లిపాయల్లో వేసేసుకున్నాను. మాకు ఇక్కడ ఈ చేపలు అయితే 70 రూపాయలు అండి, 1/2 కేజీ అంతే. ఉల్లిపాయలు కొంచెం సేపు చేపలు కూడా వేగిన తర్వాత నీళ్లు పోసేసుకున్నాను. ఇలా చింతకాయలు తీసుకున్నానండి, 6 చింతకాయలు, పెద్ద చింతకాయలు తీసుకుని ఉడకబెట్టుకుని పులుపు తీసుకున్నానండి. ఈ టైంలోనే వేసేసుకున్నానండి, కానీ ఆ క్లిప్పు కనిపించలేదు, అందుకని నేను చూపించలేదు. చింతపండు పులుపు పోసేసుకున్నాక చింతకాయలు తీసుకుని పులుపు పోసేసుకున్నాక ఇలా వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకున్నానండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. చింతకాయలు, చిన్న చేపల కూర అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.